ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇబ్బందులు పాలవ్వాలా, శ్రమలతో గడవాలా, అనేక రకాల అవమానాలని చవి చూడాలని ఎంతోమంది బిడ్డలు దుఃఖముతో బాధపడుతూ ఉంటారు. ఈరోజు అట్టి బాధతో ఉన్న ప్రతి బిడ్డతో కూడా తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నారు కదా, నేనే ప్రతి స్థలములో కూడా నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆనాడు తన బిడ్డలకు ఇశ్రాయేలీయులకు దేవుడు ఏదైతే మాటిచ్చి నెరవేర్చారో, ఈరోజు తన బిడ్డవైన నీతో ప్రభు చెప్తున్న మాట ఇది. నేను ఈ ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభువా, రోగముతో ఉన్నాను ప్రభువా, మనస్పర్ధలు ప్రభువా, కుటుంబ సమస్యలు ప్రభువా, నిద్ర లేదు ప్రభువా, ఇన్ని బాధలు ఇన్ని భారాలతో బాధపడుతున్నాను అంటున్నావు కదా. తండ్రి అంటూ ఉన్నారు, నువ్వు చిన్నపాటి ప్రార్థన విశ్వాసంతో చేస్తే ఆయనే నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని, ఇబ్బందుల నుంచి నిన్ను విడిపిస్తానని, అనేక మందికి దీవెనకరంగా తన ప్రియ కుమార్తెగా కుమారుడిగా నిన్ను నిలబెడతానని ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. మరి అంత గొప్ప దేవుడు మన వద్దకు వచ్చి మనల్ని దీవించాలి అంటే మనం ఏం చేయాలి? యథార్థంగా జీవించాలి. చేసే పనిలోనైనా, వ్యాపారంలోనైనా, ఎక్కడున్నా సరే నీతిని తప్పకుండా యథార్థంగా జీవిస్తూ దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం నీకుంటే, నీవున్న స్థలములోకి మనుష్యులు రాలేకపోవచ్చు, బంధువులు రాలేకపోవచ్చు, నీవు నా అనుకున్న వ్యక్తే నీ వద్దకు రాలేకపోవచ్చు, కానీ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి నీవున్న స్థలముకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని గొప్ప వాగ్దానాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలా గొప్ప మాట ఇది. నువ్వు ఏదైతే దేవుడిని అడుగుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చి తీరుతారు. నీ హృదయాన్ని దేవుడు సంతోషపెడతాడు. నూతన నిబంధనలో ఒక మాట ఉంటుంది, తండ్రిని బిడ్డ రొట్టెనడిగితే రాతినిచ్చునా, చేపనడిగితే పామునిచ్చునా అనే మాట ఉంటుంది కదా. ఈరోజు నీకు ఏం కావాలో నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగు. ఆయన అంటాడు కదా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడగండి, నేను ఇస్తానంటున్నాడు ఆయన. యోహాను 14:14 చూస్తే, నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను ఇస్తాననుంది లేఖనములో. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడని లేఖనము చెబుతూ ఉంది. కాబట్టి నువ్వు ఇబ్బందుల్లో, శ్రమల్లో, కన్నీటితో, అవమానాలతో ఉండడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు గొప్పగా ఫలించాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, ఇబ్బందులన్నిటి నుంచి నువ్వు విడిపింపబడాలి, నువ్వు అనేక మందికి పెట్టే స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన ఉంది ప్రియ దేవుని బిడ్డ. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు నా కొరకు నీతిగా నిలబడితే నేనే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఈ వాగ్దానము నేడు మీ జీవితములో నెరవేరి ఫలించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.